డిప్యూటీ సీఎం హోదాలో ఆర్థిక లబ్ధి పొందేలా అనేక నిర్ణయాలు ఆయన తీసుకున్నారనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఇది లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఈ అంశం పైన అని కూడా మనకు డాక్టర్ బాలా గారు సీనియర్ అడ్వకేట్ చెబుతున్నారు. పైగా ఒక డీసీఎం హోదాలో ఉండి సినిమా ఫంక్షన్లో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే దాడులు చేయమని తన అభిమానులకు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం వారు శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఫెయిల్ అయితేనని అనిత గారిని వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి మీరు దాడులు చేయండి, చేతులు గిల్లుకుంటూ గోర్లు గిల్లుకుంటూ కూర్చోకండి అని చెప్తున్నారు. ఒకసారి వారు బయట ప్లే చేయండి ప్లీజ్. కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవలేయండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవలేయండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్. అంతేగాని రైట్. రావు గారు, ఏంటండి డీసీఎం హోదాలో ఉండి ఆర్థిక లబ్ధి పొందే విధానం ఒకటైతే, రెండవది దాడులు చేయండి, ఎవరిని వదిలిపెట్టద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, మీరు ముగ్గురు, నేను ఇక్కడ నిల్చున్నా నలుగురు, కాసేపట్లో వీడియో అప్లోడ్ అవుతుంది. మనల్ని ఎంత కామెంట్స్ వస్తే వదిలిపెట్టద్దని ఆయన అంటున్నారు. మనపైన ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఫ్యామిలీని కూడా వదిలిపెట్టకుండా కామెంట్స్ పెడతారు కాసేపట్లో వీళ్ళు. ఎవరెవరి మీద దాడులు చేయాలి? ఒకటి అంటే ఈయనకి హోదా ఉంది కాబట్టి దాడులు చేయండి అని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. మనకు నచ్చలేదు, ఒక హోటల్ ఫుడ్ నచ్చలేదు సార్, రేటింగ్ అడుగుతుంది, ఆన్లైన్లో తీసుకున్నాము, ఫుడ్ నచ్చలేదు, రేటింగ్లో మనం పూర్ రేటింగ్ ఇచ్చాము. హోటల్లోడు వచ్చి మన మీద దాడులు చేస్తాడా? దాడులు చేస్తాడా? హోటల్ యజమాని దాడి చేస్తాడా? ఒక వస్తువు కొన్నప్పుడు నచ్చినప్పుడు మనం పూర్ రేటింగ్ ఇస్తే వాళ్ళు వచ్చి మన పైన దాడులు చేయాలంటే ఎలా సాధ్యం? ఇది ఏంటిది? అందరికీ నమస్కారం అండి. ఈశ్వర్ గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. గురజాడ అప్పారావు గారు ప్రముఖ తెలుగు కవి ఒక సామెత చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మనుషులందరూ కూడా పాటించాలని చెప్పి, మనుషులు అన్న వాళ్ళందరూ కూడా సొంత లాభం, సొంత మేలు కొంత మానుకుని పొరుగు వారికి మేలు చేయబోయని చెప్పారు. అవును. కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారి బాధ్యత ఏంటంటే అసలు వాళ్ళు ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల మేలు కోసం పనిచేయాలి. కానీ ఆ సామెతని నా తిరగరాస్తూ పొరుగువారి మేలు కన్నా మనం సొంత మేలు, పొరుగువారి సొమ్ము దోచుకుని సొంత మేలు చేసుకోవాలన్న విధంగా జీవోలు ఇచ్చుకోవడానికి ప్రభుత్వం ఉందన్న విధంగా ఆ గురజాడ గారి వ్యాఖ్యల్ని తిరగరాశారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నప్పుడు ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి, రైతులకు గిట్టుబాటు ధర గురించి ఆయన మాట్లాడాలి. మామిడి ధర పెరిగిందని చాలా ఆనందంగా ఆయన మాట్లాడినటువంటి దృశ్యాలు చూసాము. కానీ మామిడి రైతు, మిర్చి రైతు, అన్ని పంటలు ఏ రైతుని తీసుకున్నా అట్లే ఉన్నారు. మామిడి అయితే మరి ₹1 పడిపోతే వాళ్ళకు కూడా రేట్లు పెరగాలి కదా, నీ టికెట్ రేట్లు పెరిగినట్టు వాళ్ళ ధర కూడా పెరగాలి కదా. అసలు దాని గురించి ఒక్క మాట కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఒక్క మాట కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోగా ఈ రోజు ఇది దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఈ రోజు మనందరినీ కూడా ఇప్పుడు మనం భయపడుతూ ఉన్నాం. ఈ వీడియో డిబేట్ అయిపోయిన తర్వాత మనందరి మీద కూడా అభిమానులు దాడి చేస్తారు ఇదంతా. కానీ పాపం ఆ అభిమానులు సొమ్ము కాజేయడానికే ఈ రకంగా జీవో ఇచ్చుకున్నారు. ఈ రోజు ఎవరండి? పాపం మధ్యతరగతి వాళ్ళు, పేదలు ఒక్కొక్కరు ₹700 పెట్టి వెళ్ళాలండి. ఒక కుటుంబం వెళ్ళాలంటే ఎంత అవుతుందండి? ఒక రోజుకి ₹3,500 దాకా టికెట్ గా అయితే వాళ్ళందరూ వెళ్ళి, వాళ్ళు చాలా మంది అభిమానులు ఎంత మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఎంతో మంది పేదలు ఉన్నారు. అంటే ఆ పేదల వాళ్ళందరినీ కూడా దోచుకోవడానికి ₹700 జీవో అని ఇచ్చుకుని ఈ రోజున బడ్జెట్ పెరిగింది. బడ్జెట్ కూడా పెరిగిందంటే ఎందుకు పెరుగుతుందండి? అది కేవలం 2020లో మొదలు పెట్టిన సినిమా 2025 వరకు పూర్తి కాలేదంటే ఎవరి కారణం అండి? పవన్ కళ్యాణ్ గారు వారి సరిగ్గా డేట్లో పోగా, ఒక దర్శకుడు, ఆయన ఎలాంటి సినిమాలు తీశారని క్రిష్ గారు, ఆయన కెరీర్ కూడా పణంగా పెట్టి ఆయన చూసి పాపం ఎటువంటి సినిమాలు కూడా, నెక్స్ట్ సినిమా కూడా ఇప్పుడు దాకా మళ్ళీ రిలీజ్ అవ్వాలి. ఆయనకి 6 సంవత్సరాలు ఒక మేధావి అమెరికాలో చదువుకుని ఆయన అమెరికా నుంచి వచ్చి తెలుగు సినిమా మీద ప్రేమతో ఎన్నో మంచి సినిమాలు తీసినటువంటి వ్యక్తి భవిష్యత్తు కూడా ఈ రోజున నాశనం అయిపోయింది. ఈ కేవలం ఈ రోజున ఈ వడ్డీ ఖర్చుల వల్ల, దీనివల్ల ఈ రోజున బడ్జెట్ పెరిగితే దాన్ని చేయడం కోసం అని చెప్పి, ఎందుకంటే గబ్బర్ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటది, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలని. కానీ ఈ రోజున హరిహర వీరమల్లి సినిమాలో కంటెంట్ లేదు కాబట్టి ఎన్ని కటౌట్లు పెట్టినా కూడా కంటెంట్ లేకపోతే ఆడదనే విధంగా ఈ రోజు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు సార్? ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాస్తవాన్ని మనం అంగీకరించాలి.
ఆయన సినిమా ఉంది. రిలీజ్ కూడా అవుతుందంటే ఓపెనింగ్స్ అద్భుతంగా ఉంటాయి. మంచి సినిమాలు తీస్తే ఏమైంది? 12 ఏళ్లుగా చూస్తే ఏమీ లేవు. అసలు 1996లో మొదలు పెడితే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు 27, 28 కనిపిస్తున్నాయి. అందులో 70% ఫెయిల్యూర్ సినిమాలే. ఇప్పుడు ఆయన అంతకుముందు సినిమాకి తీయడానికి సమయం ఇవ్వాల్సిన సమయం ఉన్నప్పుడేమో అప్పుడు సమయం ఇవ్వలేదు. అప్పుడు చేయకుండా ఈ 5 సంవత్సరాలు నాంచి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించాల్సిన సమయంలోనేమో సినిమా వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారు. ఆయన అంటే సినిమా హీరో అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానాన్ని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఇది. ఓపెనింగ్స్ వస్తే చాలు ఏదో ఒక సినిమా తీసేద్దామని. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఏంటంటే ఇది సినిమా ఇప్పుడు కంటెంట్ ఉంటే ఆడద్దు అంతకు ముందు అని చెప్పి ఆయన అన్న వ్యక్తి ఈ రోజు 600 రూపాయలు 700 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించుకోవడం కోసం ఆయనే మాట్లాడి మీరు కోరుకున్నది వచ్చి ఎవరైనా ఎక్కువ డబ్బులు చూడాలనుకుంటారండి. బాగుంటే వాళ్ళు 2-3 సార్లు చూస్తారు, మళ్ళీ చూస్తారు. అంటే ఏంటి ఆ సినిమా 2 రోజులు మించి ఇంకా ఆడదు కాబట్టి ఈ 2 రోజుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు దోచుకోవాలని చెప్పి కుట్ర, కాకపోతే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎంత అధికార దుర్వినియోగం అండి ఇది. ఇందాక అడ్వకేట్ గారు చెప్పినట్టుగా కూడా లీగల్ గా కూడా ఇది చాలా చట్టపరంగా వెళ్తే కూడా ఇది మన లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సినంత తప్పు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు కానీ చేశారు. ఇంకో మాట ఇందాక మాట్లాడితే సోదరులు మాట్లాడినట్టు అయినా నేను రెమ్యునరేషన్ తీసుకోలేదని కూడా చెప్తున్నారు. రెమ్యునరేషన్ తీసుకోకపోతే ఆయన అన్నట్లుగా దాన్ని ఫ్రీగా అభిమానులందరి కోసం ఫ్రీగా ఇవ్వచ్చు కదా, చాలా తక్కువ ధరకే ఇచ్చి దానికి కాస్ట్ తక్కువ ఉంది కదా చెప్పొచ్చు కదా. మనం గతంలో చూసినట్లయితే బ్రో సినిమాకి మొత్తం సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే దానిలో ఈయన రెమ్యునరేషన్ 40 కోట్లు. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో భారీ విఎఫ్ఎక్స్ కానీ భారీ ఎక్కువ రోజులు సినిమా షూటింగ్ కానీ ఉండదండి. బ్రో సినిమాకి కేవలం 20 రోజులు ఇచ్చారు కాల్ షీట్స్. 20 రోజులు. ఇప్పుడు బాహుబలి సినిమాకి అంత భారీ బడ్జెట్ అయింది. అవును, బ్రో సినిమాకి ఆయనే చెప్పారండి కేవలం నేను 20 రోజులు నటిస్తే నాకు 40 కోట్లు వచ్చినాయి ఈ సినిమాకి, అది నా రేంజ్, నా స్టామినా. నేను కనుక మనసు పెట్టి సినిమా తీస్తే నేను 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు వస్తాయి, నాకు అంత సత్తా ఉందని ఆ రోజు చెప్పారు ఆయన. అవును. కానీ ఈ రోజున ఏమన్నారు, నాకు అంత సత్తా లేదు, నాకన్నా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఈ రోజున మాట్లాడుతున్నారు. ఆయన స్వయంగా బ్రో సినిమాకి నేను 20 రోజులు కేటాయిస్తే నాకు 40 కోట్లు వచ్చినాయి, అది నా స్టామినా అని చెప్పారు. అంటే ఆ సినిమాలో అగ్రభాగం అసలు ఆ సినిమా బడ్జెట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ఇది చేస్తారు. మళ్ళీ ఈయన నిర్మాతలు కూడా రెమ్యునరేషన్ వదలడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అంత ముందు కూడా అత్తారింటికి దారేది సినిమా నిర్మాత బివి ప్రసాద్ గారు ఉన్నారు, బాహుబలి ప్రొడ్యూసర్ గారు. ఆయన మీద ఈయన ఫిల్మ్ ఛాంబర్ లో కేసు వేశారు, నాకు రెమ్యునరేషన్ ఈయన బాకీ ఉన్నారని. చీటింగ్ కేసు వేశారు గతంలో, మీరు చూస్తే మీకు కూడా రికార్డ్ గా దొరుకుతుంది. అట్లా తర్వాత అలాంటిది ఈ రోజున ఆయన రెమ్యునరేషన్ కూడా వదులుకుంటారని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. రైట్, ఒకసారి వారన్న మాటలే చూద్దాం. కూడా పెట్టుకుని